150వ కీర్తనలో ఉంటది. యెహోవాను స్తుతించుడి ఆయన పరిశుద్ధ మనకు అందరికి తెలిసిన పాటనే కదా! దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన పరాక్రమ కార్యములను బట్టి దేవుని స్తుతించాలని ఉన్నది. స్తుతి ఎక్కడి నుంచి వస్తదంటే దేవునికి దేవుడు మనకు చేసిన మేలులను బట్టి, లేకపోతే దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి కృతజ్ఞత హృదయం కలిగినప్పుడే స్తుతి వస్తది. లేకపోతే ఓన్లీ నోటితోటి అంటా ఉంటామన్నమాట. నాకు దానికి ఎగ్జాంపుల్ ఏందంటే, మ తిమోతి రాస్తా తిమోతికి రాస్తుంటాడు పౌలు రాసి, అంత్య దినములలో అపాయకరమైన కాలాలొస్తాయి. మనుషులు స్వార్థప్రియులు ఎటువంటోళ్ళు అయితారో రకరకాలు రాసుకుంటా కృతజ్ఞత లేని వారైతారు అని రాస్తాడు. థాంక్‌లెస్ పీపుల్ అన్నమాట. దేవుడు చేసిన ఉపకారాలను మర్చిపోతారసలు. మనం లోకంలో గూడా ఎప్పటికైనా జూస్తే గూడా కనీసం చాలా రెగ్యులర్ ఎమోషన్ అన్నమాట అది. మనం ఏదైనా హెల్ప్ జేషినా, లేకపోతే ఎవరికైనా ఏదైనా మంచి జేషినా, లేకపోతే మనం ఏదైనా ఒకరి కొరకు ఏదైనా కోల్పోయినా, త్యాగం జేషినా, వాడు థాంక్స్ జెప్పకుండా లేకపోతే అరే! వాడికి కృతజ్ఞత భావం లేకుంటే మనం ఫీల్ అయితాం గదా! అరే! వాడేంది అసలు పట్టించుకుంటలేడు. మనం ఇంత జేస్తే గూడా వాడు గుర్తుపడతలేడు. దేవుని రక్షణను గూడా ఆయన బలమును ప్రసిద్ధి చేయనంటాడు. 50వ కీర్తన 150వ కీర్తన చూడు. ఆయన బలమును ప్రసిద్ధి చేయ ఆకాశ విశాలమందు ఆయన స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి స్తుతించుడి అంటున్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయనను స్తుతించాలి. స్తుతి లేకుండా మనుషులు ఎప్పుడు తయారవుతారంటే దేవుని పట్ల ముఖ్యంగా మనుషుల మీద ఆధారపడ్డప్పుడు స్తుతించరనమాట. మనకది మలాకీ గ్రంథంలో ఉంటది. అది ముఖ్యమైన ఈరోజు సబ్జెక్ట్ అది. మన ఆలోచన విధానంలో భయంకరమైన తప్పులు ఏం జేస్తే దేవుణ్ణి మనం స్తుతించలేకపోతాము. దాని ద్వారా దేవునికి దూరం అయిపోతాము. సో, ఈ సంవత్సరాంతం అంతా గూడా దేవుడు మనల్ని ఎంత గొప్పగా కాపాడుతున్నాడు. దేవుడు జేసిన ప్రతి పనిని బట్టి మనం స్తుతించి దేవుణ్ణి ఘనపరచాలి గదా! అయితే కొంతమంది ఆలోచన విధానం ఎట్లుంటదో మలాకీ గ్రంథంలో మనకు చివరి అధ్యాయాలలో ఉంటది. మలాకీ 2వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నది జూడు. మీ మాటల చేత మీరు యెహోవాకు ఆయాస పెట్టుచు, దేని చేత ఆయన ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు. వారి యందు ఆయనకు సంతోషముండును. లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. 2 రకాలు ఉన్నాయి ఇక్కడ. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచోళ్ళే అని అనుకోవడము ఒకటి తప్పు ఆలోచన విధానము. ఇంకొకటి న్యాయకర్త అయిన దేవుడు ఏమైండు మాకింత అన్యాయం జరుగుతుంది. లేకపోతే వాడు ఎవడో ఇంకొకడు గొప్ప ప్రాస్పర్ అయితుండు మనం అయితలేము గదా! అని ఆ ఆలోచనొస్తది మనకు. లేతే ఇంత కష్టపడుతున్నామో అసలు దేవుడు ఏడున్నాడు? దేవుడుంటే ఇట్లెందుకయితది? అనే ఆలోచనొస్తది. ఈ 2 ఆలోచనలతోటి మనకు కృతజ్ఞత అనేది లేకుండా అయిపోతది. దేవుని పట్ల మనకు తక్కువ ఎస్టిమేషన్ ఉంటదనమాట. అన్నిటికంటే భయంకరమైన పాపం అది. సైతాను మనల్ని దూరం జేయాలంటే అదే అన్నమాట చేసేది. తర్వాత అదే మలాకీ గ్రంథంలో చివరి అధ్యాయంలో ఉంటది. 3వ అధ్యాయంలో ఉంటది. 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనము లేదని గర్విష్ఠులు ధన్యులగుదురని యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారి సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుచున్నారు గదా! అది దేవునికి ఆయాసమైతదండి. దేవునికి సేవ చేయడం నిష్ఫలమని మనం అనిపించే పరిస్థితి సైతానే తెస్తాడనమాట. అప్పుడేమైతదంటే మనం దేవుని సేవ జేయడం అంటే దేవున్ని సంతోషపరచడం అనుకోం. దేవునికి పక్కకొచ్చేస్తాం మనం. పేరుకు మాత్రం దేవుని సేవ జేస్తున్నాం అని అంటారు గానీ, దేవుని కొరకు పని చేయము. దేవుని సేవ జేయడం అంత పెద్ద లాభం లేదు గానీ, ఏదో ఇగ చేయాలి గాబట్టి చేస్తున్నాం. మనసు ఉండదనమాట. మన హృదయం వేరే కాడుంటది. మనం జేసే పనులు వేరే కాడుంటాయి. అటువంటిది డేంజర్ అని అంటున్నాడు. ఇంకొకటి ఏమంటుండు, యెహోవా సన్నిధిని దుఃఖాక్రాంతులుగా తిరుగుటకు ప్రయోజనం ఏమి లేదని అంటున్నాడు. దేవుని సన్నిధిలో దుఃఖాక్రాంతులుగా ఉండడము ఆశీర్వాదకరం అన్నమాట. దుఃఖాక్రాంతులు అంటే ఎవరు? ఏడ్చుకుంటూ ఉండేటోళ్ళని గాదు.
సారోఫుల్‌గా ఉండాలన్నమాట. అది మంచి ఎమోషన్ అంటున్నాడు. మనకది కనిపిస్తది. ఎందుకంటే యెషయాలో గూడా రాస్తాడు గదా! దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు ఆయన నన్ను అభిషేకించి పంపిండు అని ఉంటది. 61వ అధ్యాయంలో యెషయా గ్రంథం ఉంటది. ప్రభువైన యెహోవా ఆత్మ వచ్చి నన్ను అభిషేకించాడు. దీనులకు సువర్తమానం ప్రకటించడానికి. అంటే వీడంటాడు దేవుని సేవ జేయడం వేస్ట్ అని అంటాడనమాట. కరెక్ట్ యేసయ్య గురించి రాసిన ప్రవచనం అది. 61వ అధ్యాయం యెషయా. సువార్త జేయడం అంత వేస్ట్. అంత పెద్ద ఏదో జేస్తున్నాం అన్నట్టుంటది. తర్వాత దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు ఆయన నన్ను అభిషేకించిండు అని అంటాడు. అది మనకు నచ్చదనమాట. ఎక్కడ హ్యాపీనెస్ ఉంటదో దానికోసం మనం ఖర్చు పెడుతుంటాం. ఉల్టా ఖర్చు పెట్టి దాన్ని ఇంకా మనం మాగ్నిఫై జేస్తుంటాం. అదే ప్రసంగిలో రాస్తాడు మళ్ళా. ఏమని ఉంటదంటే, సంతోషపడే ప్లేస్ కంటే దుఃఖంగా ఉన్న దగ్గరికి పోవడమే మంచిది. ఖిన్న మనసు యేసయ్యకు ఇష్టం అంటాడు. ఆ వర్డ్ అయితే నేను దాని మీనింగ్ కోసం చూడాల్సొచ్చింది ఒక స్టేజ్‌ల. ఖిన్న మనసు అంటే ఏంటి అసలు ఎట్లుంటదని. ప్రసంగిలో ఉంటది. 7వ అధ్యాయంలో ఉన్నది. సుగంధ తైలం కంటే మంచి పేరు ఒకని జన్మదినం కంటే మనన దినమే మేలు. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుతున్న వారి ఇంటికి పోవుట మేలు. మనం పోయి ఆడ ప్రలాపించాలంటలేడు గానీ, ఎక్కడ సారో ఉందో అక్కడ మన ప్రెజెన్స్ ఉండాలంటున్నాడు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దాన్ని మనసున పెట్టుదురు. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును అంటున్నాడు. మన హృదయాన్ని సరిజేస్తది అంటున్నాడు. ఆ ఎమోషన్ మనకు గావాలనమాట. దేవుని సన్నిధిలో గూడా మనం ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతాం. దేవుని సన్నిధిలో ఆయనని ఆనందించి స్తుతించగలుగుతాం ఎప్పుడంటే, ఈ ఆలోచనతోటి మనం దేవుని సన్నిధికొచ్చినప్పుడు ఆయన ఇష్టపడతారనమాట. దేవుని స్తుతించి ఘనపరచడానికి స్తుతి ఏ విధంగా వస్తది? ద ఆరిజిన్ ఆఫ్ ప్రైజ్ ఆఫ్ ద ఆల్మైటీ అనమాట. దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించాలని, దేవుని నందు సంతోషించాలంటే, ఇది ముఖ్యమైన అవసరం అన్నమాట. ఇది చెడగొట్టినంక సైతాను 50% గెలిచిపోతాడనమాట వాడు. మనం ఆల్రెడీ దేవునికి వ్యతిరేకంగా ఉంటాము. దేవునికి సేవ జేయడం వేస్ట్ అనిపిస్తుంటది. తర్వాత దుర్మార్గులే ప్రాస్పర్ అయితున్నారు గదా! అని దేవుని మీద మనకు ఆయాసం కలుగుతుంటది. ఎప్పుడు కీడు జరుగుతది. కీడు జేసినోడే ఉంటాడు. అక్రమంగా బతికేటోడే సంతోషంగా ఉన్నాడు గదా! డబ్బులున్నాయి, పరపతి ఉంది. వాని చుట్టే మనుషులు తిరుగుతుండ్రు. మనం తప్పు జేస్తున్నామేమో! అసలు దేవుణ్ణి ఇంత జేయడం మనం అవసరమా అనిపిస్తది. దావీదు ఎందుకు హృదయం మంచిగా ఎందుకయిందంటే, ఖిన్న మనస్సు కలిగిన వారి హృదయం గుణపరచును అని ఎందుకన్నాడు ప్రసంగిలో అంటే, అనుభవపూర్వకంగా రాసిండది. సొలొమోను. దావీదు జీవితంలో తీసుకుంటే కూడా దావీదు ఎన్ని కీర్తనలు రాసిండు గదా! దావీదు చేసిన గొప్ప కార్యాలు, ఆయన పరాక్రమ కార్యాలను బట్టి ఆయనను స్తుతించుడి అని 150 కీర్తనలతోటి క్లోజ్ అయితది కీర్తనల గ్రంథం. ఆయన పరాక్రమ కార్యములను చేసినందుకు ఆయనను స్తుతించాలంటాడు. ఏం పరాక్రమ కార్యం చేసినాడని దావీదుని అడిగితే దావీదు అంటాడు, నేను గొల్లియాతును చంపిన, భయంకరమైన యుద్ధం నుంచి ఇశ్రాయేలును కాపాడిన, ఒక్క ఆయన నామమున నేను కొట్లాడినప్పుడు యుద్ధం గెలిచిన అని దావీదు ఎప్పుడు చెప్పలేదు. అసలు దావీదు గొల్లియాతుని కొట్టినట్టు దావీదు ఎన్నడూ చెప్పుకోలేదు. దాని గురించి బైబిల్‌లో చదివితే మనకు ఉంటది మొత్తం. సమూయేలు దాని గురించి రాస్తాడు. దావీదు ఎప్పుడు బోస్ట్ చేసుకోడు. మళ్ళా దావీదు పని కట్టుకొని ఒక కీర్తననే రాసిండు. ఆయన పాపం చేసింది దేవుని సన్నిధిలో ఒప్పుకొని, నాకు రక్షణ ఆనందం లేదు. నా హృదయం శుద్ధి చేయాలంటే నువ్వు మళ్ళా నా హిస్సోపులాగా నన్ను కడుగు దేవా అని దావీదు పబ్లిక్‌లో చెప్పుకుంటాడు. దేవుని పరాక్రమ కార్యాలు అన్నప్పుడు ఇది నా పరాక్రమ కార్యం. నేను ఎంత గ్రేట్‌గా కొట్టినంటే అప్పుడు ఎక్కడ చెప్పుకోలేదు. అదే మన నూతన నిబంధనకొచ్చినప్పుడు అపోస్తలుల కార్యంలో రాసుంటది. రికార్డ్ చేసేది 10, 12 అధ్యాయంలో ఉంటది. హేరోదు అని ఉంటాడు. యేసయ్య పుట్టిన హేరోదు కాదు. తర్వాత వచ్చిన హేరోదు ఉంటాడు. పౌలు, బర్నబాలు వీళ్ళందరూ పోతున్నప్పుడు పేతురు, అందరిని కష్టపెడుతుంటాడు. ఆ హేరోదు రాజు ఒక 2 జనాంగాలొస్తే వచ్చి వాళ్ళతోటి తీర్పు తీర్చడానికి వాడు కూర్చుంటాడనమాట. అక్కడ ఫుడ్ సోర్స్ ఆయన చేతిలో ఉంటది. అది మనం ఒకసారి చూద్దాం. దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే 10, 10, 11 ఉంటది. అపోస్తలుల కార్యం ఉంటది. యాహ్!
12వ అధ్యాయం ఉన్నది. 12వ అధ్యాయంలో ఆహ్, 20వ వచనంలో ఉంటది రికార్డ్ చేసినది. 20వ వచనం కంటే 12వ అధ్యాయం ఓపెనింగ్‌లో చూడండి. దాదాపు అదే కాలంలో రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుచు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. పేతురు మళ్ళా బంధకాల నుంచి బయటకొచ్చేస్తాడు. అది వేరే విషయం. కానీ పాపులర్‌గా పబ్లిక్‌కి ఏది నచ్చుతదో అది జేస్తే బావుంటదని అప్పుడు సంఘాన్ని శ్రమ పెట్టడమే పెద్ద పాపులర్ అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ చేస్తున్నట్టు. క్రైస్తవుల మీద ఎంత చేస్తే వాడు అంత ఎక్కువ ఓట్లొస్తాయి, అంత పవర్‌ఫుల్ అనుకుంటామని దేశాన్ని నాశనం చేసుకుంటాడు. అప్పుడు ఈ హేరోదు చేసిన పనేందంటే 20వ వచనంలో ఉంటది చూడండి. తూరీయుల మీదను, సీదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహం కలిగినందున వారు ఏక మనస్సుతో రాజుని వద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షము చేసుకొని సమాధాన పడవలనని వేడుకొనుమని. ఎందుకనగా రాజు యొక్క దేశం నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను. గ్రాసము అంటే వాళ్ళ జంతువులకు, పశువులకు, గుర్రాలకు అప్పుడు అవే మెయిన్ అన్నమాట సోర్స్. అక్కడి నుంచి వస్తా ఉంటది కాబట్టి తూరు, సీదోను అనే 2 పట్టణాలు కొట్లాడుకొని కాంప్రమైజ్ చేసుకొని ఆయనతోటి సమాధాన పడనీకి వస్తాడు. ఈ సందర్భంలో అటువంటి నేచర్ ఉన్న రాజు వాడేం చేస్తాడంటే, ఇగ నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చొని వారి ఎదుట ఉపన్యాసం చేసినప్పుడు వాళ్ళేమన్నారంటే, ఇది దైవ స్వరమే గాని మానవ స్వరం కాదని చాలా మంచి మెసేజ్ ఇచ్చిండనమాట అక్కడ నిలబడి. సమాధానం పరచడానికి వీడు పెద్ద లీడర్ అన్నట్టు మాట్లాడి రాజు మాట్లాడితే అక్కడ దేవుని గొప్పతనం మనకు కనబడుతది చూడు. వాళ్ళు ఎక్స్‌క్యూజ్ మీ. వాళ్ళేమన్నారంటే అప్పుడు, ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే వాని లోపల పురుగులు పడి అక్కడే చచ్చిపోతాడు. దట్ ఈస్ ద డిజాస్టర్ అన్నమాట. దేవుడిని అది గొప్ప పని చేసినట్టు కాదు. బేసికల్లీ వాడు దుర్మార్గుడు. అయినా గూడా వాడు చేస్తాడేందంటే, దేవుడిని మహిమపరచకుండా వాడిని మహిమపరుస్తుంటే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయిండనమాట. అందుకనే ఇప్పుడు తూరు అనంగానే అది గుర్తొస్తుంది. తూరు దేశపు రాజుని గురించి మాట్లాడుకుంటా దేవుడు వాక్యం బయలుపరచబడతది. అప్పుడంట తూరు రాజుని చూసి నువ్వు మాట్లాడేమనంటే, నువ్వు నీ జ్ఞానమును బట్టి నువ్వు చానా గర్విష్ఠునివి అని మనకు ప్రవచన గ్రంథంలో ఉంటది. సైతాను గురించి రాసినప్పుడు అదే రాస్తాడనమాట. నువ్వు కాలుచున్న అగ్ని రాళ్ళ మధ్యలో పోవాలని సంచరించవు. నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు తెలివనుకుంటావు. ఓ అభిషేకం నొందిన కెరూబు ఎట్లా పడిపోయినావు నువ్వు అంటే, జ్ఞానమును బట్టి, తెలివిని బట్టి పడిపోయి ఉంటాడు సైతాను. దట్ వన్ రీజన్. అదే ప్యాటర్న్‌లో ఎవరినైనా పడేస్తదనమాట. మనము దేవుని స్తుతించలేని పరిస్థితి తేగలిగితే చాలు. ఎందుకంటే పరలోకంలో నిరంతరం జరిగే ఖచ్చితమైన ప్రక్రియ ఏందంటే, దేవతలు స్తుతిగానాలు చేస్తా ఉంటారు. దేవుడిని ఎప్పుడు ఘనపరుస్తుంటారు. నువ్వే పవిత్రుడవు. నువ్వు మాత్రమే పవిత్రుడవు అంటుంటాడు. ఇంకా అది వండర్‌ఫుల్ ఆహ్, కాంప్లిమెంట్. దేవునికి ఇయ్యాల్సిన కాంప్లిమెంట్ అదే అన్నమాట. వాళ్ళు ఏమంటుంటారంటే, "యూ ఆర్ ద ఓన్లీ వన్ హూ నీడ్స్ టు బి ప్రైజ్డ్" అని అంటారు. ఆహ్, ఎక్కడుంటదంటే హ్మ్. ప్రకటన 19లో ఉంటదనుకుంటా. హ్మ్. నిత్య క్రియలు. ఇట్స్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్‌లో ఉంటది. ఆహ్, కీర్తనలు పాడుతుంటారు. వాళ్ళు మళ్ళీ తర్వాత చూద్దాం అది. నీవు మాత్రమే పవిత్రుడవు అని దేవుణ్ణి స్తుతిస్తుంటారు. బికాజ్ వి హావ్ టు ఆనర్ గాడ్ అండ్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఆనర్ గాడ్. ఆయన్నే పవిత్రుడవు, నువ్వే పరిశుద్ధుడవు అని దేవుని స్తుతించి గానాలు చేస్తుంటారు పరలోకంలో. మనం దేవుని స్తుతించాలన్నప్పుడు
ఈ ప్రాబ్లమే ఉంటదనమాట. వి టెండ్ టు సైడ్ లైన్ గాడ్స్ గ్రేట్ వర్క్స్. దేవుడు చేసిన గొప్ప కార్యాలను మర్చిపోయి మనం మన ఎబిలిటీస్‌ని గాని, మనం చేసిన పనులను గాని, లేతే ఇతరులు మనల్ని పొగిడినప్పుడు అది దేవునికి ట్రాన్స్‌లేట్ చేయకపోవడం. అదనమాట. అందుకనే అన్నాడు, "ఖిన్నమైన మనస్సు మన హృదయాన్ని గుణపరుచుతది" అంటాడు. ఇట్ సెట్ రైట్స్ అవర్ హార్ట్ అని అంటున్నాడు. దావీదు యాటిట్యూడ్ ఇప్పుడు ఎప్పుడు అందుకని అట్టున్నది. అరే! నేను పెద్ద రాజుని గదా! పాపులర్ అయిపోయినా. ఏదో అయిపోయింది, ఏదో అయిపోయింది. దీని గురించి నేను మళ్ళీ ఎందుకు పబ్లిక్‌లో మాట్లాడాలనుకోడు. దావీదు దగ్గరకొచ్చి ప్రవక్త చెప్పినప్పుడేమో ప్రైవేట్‌గా చెప్తాడు. పబ్లిక్‌లో ఎప్పుడు దావీదుని రాజు నిలదీసి అడగలేదు కదా! నాతాను వచ్చి దావీదుతోటి మాట్లాడినప్పుడు ఎంత సాఫ్ట్‌గా చెప్తాడు. చెప్పి ఒక స్టోరీ చెప్పి, ఆ స్టోరీ ఏమంటావు నువ్వు అని చెప్పేసి, సేమ్ అటువంటి పాపమే నువ్వు కూడా చేసినావు కదా! అని దావీదుని ప్రైవేట్‌గా దావీదుని కౌన్సెలింగ్ చేస్తే దావీదు దాన్ని పబ్లిక్‌లో ఒప్పుకుంటాడు. అప్పుడే దేవునికి మహిమ కలుగుతది. మళ్ళా దావీదు పబ్లిక్‌లో చేసిన గ్రేటెస్ట్ వర్క్ దావీదు ఎప్పుడు బయట చెప్పుకోడు ఆయన. ఎవరో వేరే ప్రవక్త రాసిండు దాని గురించి. రాస్తే మనకు బైబిల్‌లో రాసుంటది. అట్లా పౌలు చేసిన ఎన్ని గొప్ప కార్యాలు చేసినా అవన్నీ కూడా పౌలు సంఘాలన్నీ రాసుకుంటూ పోతా ఉంటే ఇప్పుడు అవన్నీ రికార్డ్ అయ్యి ఉన్నాయి. ఎంత గొప్ప కార్యాలు పౌలు ఎప్పుడు నేను దెబ్బలు తిన్న దేవుని కోసం ఏమేమి చేసినా ఎంత కష్టమైన పనులు చేసుకుంటూ పోతున్నానని చెప్తాడు కానీ నేను ఇంత చేసినప్పుడు నాకు ఇంతమందిని మంచిగా చేసినా కానీ ఇవన్నీ ఎప్పుడు హైలైట్ చేసుకోలేవు. అందుకనే పేతురు, యోహాను వీళ్ళు పోయినప్పుడు గూడా అక్కడ కుంటివాడు ఉన్నప్పుడు అన్ని అడిగితే నా దగ్గర వెండి బంగారాలు లేవు. మా దగ్గర ఉన్నది ఒకటే. ఆ నజరేయుడైన యేసే మా దగ్గర ఉన్నాడు. ఆయన పేరు బట్టి లేచి నడవచ్చు అంటే నడుస్తారు. యూ టేక్ ప్రైడ్ ఇన్ బీయింగ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. బీయింగ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. అందుకనే సువార్త సేవ చేయడం వల్ల ఏం లాభం లేదని శోధన మనకు వస్తుంటది. దేవుని కొరకు నిలబడ్డప్పుడు శోధన వస్తది. దుష్టులు ప్రాస్పర్ అయితున్నప్పుడు మనకు ఒక శోధన వస్తది. మనం ఎంత న్యాయం అనుకోని ఇట్లా ఉంటే అంత చూడు ఎట్లా అయిపోతుంది కదా అని మనం దేవుని పక్షాన ఉండకుండా తొలగిపోవడానికి సైతాన్ని చేస్తాడు. కాబట్టి ఈ సంవత్సరంలో ఎన్ని విషయాలు జరిగినాయి, మన జీవితాలు జరిగినాయి, మన ముందర ఎంత మంచి మంచోళ్ళు, ఎంత గొప్పోళ్ళు, ఎటువంటోళ్ళు దేవునికి సన్నిధిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు లేకుండా పోయారు. ఎంతమంది సాక్ష్యం నిలబెట్టుకొని చనిపోయారు. ఎంతమంది దేవుని కాడ కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ వాళ్ళ స్వార్థం చూసుకొని చనిపోయినోళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ జవాబు చెప్పాలి. మనకిప్పుడు ఒక అవకాశం ఉంది. ఈ సంవత్సరాంతంలో చెక్ చేసుకోవాలి మనం కూడా. మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నామా? లేకపోతే మనం హైలైట్ కావాలనుకుంటున్నామా? లేకపోతే ప్రపంచంలో మన పరిస్థితులను బట్టి చూసి గొప్పోడికి ఎప్పుడు కష్టాలే వస్తాయి, బీదోడు ఎప్పుడు ప్రాస్పర్ అవుతుంటాడు కదా అని మన మంచితనానికి ఏం లాభం లేదులే. దేవుడు అంత గొప్పోడు ఏం కాదులే. లేదా దుర్మార్గులే ప్రాస్పర్ అవుతారు కదా అని ఈ ఆలోచనలు సైతాన్ని చూస్తూ ఉంటాయి. వాటిని మనం దూరం చేసుకుంటూ పోవాలి. యేసయ్యను శోధించినప్పుడు కూడా సైతాన్ని ఇదే పాయింట్ తీసుకుంటాడు అన్నమాట. పాపులర్‌గా నువ్వు ఒక్కసారి నిలబడడానికి అవసరపెట్టి ఈ ప్రపంచం అంతా నీకు ఇస్తాను అంటాడు. 40 రోజులు ఆకలి మీద ఉంటాడు కాబట్టి అప్పుడు ఏమంటాడంటే, ఈ నీ కెపాసిటీ కదా! నీ చేతిలో ఉన్నది. నువ్వు రొట్టెలు చేసుకొని తినొచ్చు కదా అంటాడు. మన ఎబిలిటీస్‌ని, మన దగ్గర ఉన్న పాపులారిటీని, మనకున్న కెపాసిటీని బట్టి మనం హైలైట్ కావాలి అని దేవుడు మనల్ని కోరుతున్నాడని సైతానుగాడు మనకి చేస్తుంటాడు. అప్పుడు మనకు ఎప్పుడైనా ఏమనిపిస్తది? ప్రైడ్ వచ్చేస్తది. అవును గదా! నేను ఇంత గ్రేట్ గదా! అంత గ్రేట్ గదా! అని. అప్పుడు దేవుని సన్నిధిలో మనము దేవునికి దూరం అయిపోతా ఉంటాం. దేవునికి కృతజ్ఞత సరిగ్గా చెప్పకుండా చేయగలుగుతున్నాం. అంటే ద గ్రేటెస్ట్ సిన్ దట్ ఎంటర్స్ ఇంటూ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనం ఎంటర్ అయినాక దేవుని సన్నిధిలో దేవునికి మనల్ని దూరం చేయడానికి వాడే ఒక భయంకరమైన ఆయుధం సైతాను. కాబట్టి ఆ హృదయం డెవలప్ చేసుకో. అందుకని ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యం వారిదే అన్నాడు. దీనులైన వారంటే ఎట్లా దీనత్వం వస్తది మనకు? ప్రైడ్ బదులు దీనత్వం రావాలి. ఎట్లొస్తదది? సైతాను గాడు పడిపోవడానికి గూడా ఏందంటే వాడిని ప్రైడే కారణం అని అంటాడు. వాడు అదే మోడల్ మనల్ని గూడా వాడతాడు. సంఘాలలో ఇప్పుడు దాని గురించే గదా! ఈగో ప్రాబ్లమ్ బట్టి నేను అనుకున్నదే నడవాలని. ఈ ప్రైడ్ తోటే గదా నాశనం అయిపోతున్నాయి సంఘాలు, కుటుంబాలు, భార్యాభర్తల మధ్యల రిలేషన్స్ ఇవన్నీ గూడా ఎక్కడ పోతుందంటే దట్ వన్ పాయింట్.
విశ్వాసము, రక్షణ ఇవన్నీ ఉన్నాయి గానీ, దేవునికి పనికి రాకుండా తయారు జేయాలంటే సైతాన్ గాడు వాడేది ఇదే అన్నమాట. మళ్ళా మనం పోయి దేవుని సన్నిధిలోనే ఉంటాం. ఉండి దేవుని దగ్గరనే ఉండి అంటుంటాం అన్నమాట ఇవన్నీ. ఎంత చేసినా వేస్ట్ కదా! సేవ చేయడం అది ఎంత మంచిగా రాసింది చూడు అసలు మలాకీ గ్రంథంలో అది మనకు ఇది చదివి క్లోజ్ చేద్దాం. 3వ అధ్యాయంలో ఉన్నది 14వ వచనం. దేవుని సేవ చేయుట నిష్ఫలమని అంటున్నాడట. వేస్ట్ ఈ సేవ చేయడం ఎంత ఎంత అని. ఎంతమంది సేవకులకు ఎన్ని రకాల టార్చర్ చేసినప్పుడు ఈ సైతాన్ గాడు కొట్టే షాట్ ఇదన్నమాట. ఎంత చేసినా వేస్టే అని. ఇప్పుడు కాన్ఫరెన్స్ మెన్షన్ కూడా మనం ఎంత తిరుగుతుంటే ఒక 15, 16, 17 సంవత్సరాల నుంచి ప్రాపర్టీస్ ఎంతనా గాని ఎవడేమనుకున్నా ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే దీనితోటి దేవునికి మహిమ కలుగుతలేదు. కలగడానికే కదా దేవుడు సమకూర్చిండు ఈ ఆస్తులని అని మనం పోతుంటే నాతోటైతే కనీసం ఒక వందల మంది అని ఉంటారు. ఇంత చేస్తావు ఏం వేస్ట్ ఎవడు చేసినా వీళ్ళు మారరు ఇట్నే ఉంటది. నువ్వేం చేస్తున్నావు? నీ వల్ల ఏమైతది? ఇదంతా ఏదైతే దేవుడు చూసుకుంటాడు. దేవుని చిత్తం అట్లుండే అప్పుడు చేసిండ్రు. ఇప్పుడు అయిపోయింది అదంతా. ఆర్ఎస్ లెమ్యూయల్ అనేది ఇప్పుడు బతికే ఉండదు. బతుకున్న ఇప్పుడన్నా మారితే బాగుంటది కదా! తెల్లోళ్ళు 6 నెలలకి ఇచ్చేసిండ్రు. అది ఆయన ఇష్టం ఏమైనా చేసుకుంటాడు. అంటే ఇప్పుడు ఆయన వాళ్ళ కుటుంబం కలిసి కాన్ఫరెన్స్‌నంతా వీళ్ళు తాతల జాగీర్‌లాగా చేస్తుంది. దేవునికి మహిమ కలగని ప్రతి పనికి వాళ్ళే కారణమయ్యిండ్రు. అటువంటి వాళ్ళని హైలైట్ చేసుకుంటా దేవునితోటి ఏమైతది ఇంగ మన చేతుల్నే ఉంది కదా! అని దేవుని పనులు అన్నీ ఆటంకపరిచాయి. ఒక్క మైండ్ తోటే అన్నమాట. దానికి గుంపు తయారు చేసుకొని వాళ్ళందరూ పొగడుతా ఉంటారు ఆడిని. హేరోదుకు పట్టిన గతి పట్టే పరిస్థితికొస్తది. ఇన్‌స్టంట్‌గా మనకిప్పుడు జస్టిస్ లేదు. ఎందుకంటే దేవుని కృప మన మధ్యలో ఉన్నది కాబట్టి. కానీ ఖచ్చితంగా బాగుంది గదా! మంచిగానే ఉందనుకుంటుర్రు గానీ, నిజంగా దేవుని సేవ ఎవరు చేస్తుండో వాళ్ళు దీనికి రివర్స్ మాట్లాడుకోవాలంట. ఇగో దేవుని సేవ చేయుట నిష్ఫలమని గాదు. దేవుని సేవ జేయడమే ఫలితమైనది. మిగతా అన్ని వేస్ట్ పనులని మనం అనుకోవాలి దాన్ని. సైతాను కూడా రివర్స్ మనం అట్లా కొట్టాలి. దునియా అంతా ఏమన్నా అనుకోని మీరందరూ ఎవరెవరు ఏమనుకున్నా దేవుని కోసం నిలబడ్డాను చూడు. ఇదే నిత్యత్వంలో ఉంటది అని నిలబడగలగాలి దేవుని పక్షాన. అప్పుడు దేవుని గొప్ప కార్యాలు చూడగలుగుతాము. అట్లా ఒకడు లేచి నిలబడితే దేవుడు మహిమపరచబడతాడు. కానీ దేవుని గొప్ప కార్యాలు చెప్పుకోవడానికి ఆ ఒక్కడు ఏమంటాడంటే వచ్చి నేను పాపిని నన్ను హిమం కంటే తెల్లగా శుద్ధి చేయరాదు. హిస్సోపుతోటి నన్ను కడుగు. నా రక్షణ ఆనందం అనేది తక్కువైపోతుంది దేవా నీకు వ్యతిరేకంగా ఆలోచిస్తే అని హృదయాన్ని సరి చేసుకోవాలంటున్నాడు. అదనమాట. అరే బత్షెబతోటి చేసిన వ్యభిచారాన్ని క్షమించు అని అంటలేడు. నా లోపల మనసు ఖరాబున్నది. దాన్ని సరిచేయి అని అడుగుతున్నాడు. మనమేమో ఫోకస్ చేసేది ఆయన యాక్టివిటీస్‌ని గానీ, ఆ యాక్టివిటీస్ వెనక ఉన్న ఆలోచనని సరిజేయాలి. దేవుడు అదే అడుగుతున్నాడు. అందుకే హృదయ శుద్ధి కలిగినోడే ధన్యుడు అంటాడు. మనం గూడా ఇప్పుడు ఏమేం పనులు చేస్తున్నామో, ఆ పనుల్లో ఎనక మన ఆలోచన ఏందో దాన్ని బట్టి దేవుడు అంటాడనమాట. వీడు కరెక్ట్ నా కుమారుడు వీడు ఆలోచన కరెక్ట్. అందుకనే ఈ ఎమోషన్స్ మీదనే రాసిండు మలాకీ గ్రంథంలో. మనం ఏమనుకుంటామో దాన్ని దేవుడు ఎక్కువ కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తాడు. ఆ ఆలోచనను బట్టి దేవుడు రేపు జడ్జి చేస్తాడు మనం. ఈ ఆలోచనను బట్టి చేసిన క్రియలనే దేవుడు మనల్ని మెజర్ చేస్తాడనమాట. ప్రతి ఒక్కరు చేస్తారు. ఇంతకంటే గొప్పగా టెంపుల్ కడుతుండ్రు, చర్చ్‌లు కడుతుండ్రు, రకరకాలుగా చేస్తూనే ఉన్నారందరూ. కానీ వాటి వెనుక ఎవరు మహిమ పరచబడుతుండ్రు, దానివల్ల ఎంతమందిని రక్షణలోకి తీయగలుగుతున్నాము, దేవునికి కృతజ్ఞత చెల్లించి, దేవునికి మహిమ కలగాలి అనే ఆలోచనతోటి మనం చేసే ప్రతి చిన్న పని గూడా దేవుడు దాన్ని హైలైట్ చేస్తాడు. లేకపోతే మనం ఎంత గొప్ప పని చేసినా కూడా ఒక దినం వస్తది. ఆ రోజు అంటాడు దేవుడు. మీరంతా గూడా ఎంత ఈ తూరు, సీదోను వాళ్ళ పట్టణవాసులు అందరూ వచ్చినప్పుడు గూడా ఒక్క రాజు ఉంటాడు గానీ, హీ హాస్ ఆల్ ద కంట్రోల్ బట్ హీ లాస్ట్ హిస్ లైఫ్. మనం గూడా ఎంతో చేసినాం అనుకుంటాం. ఆఖరికి వచ్చేవరకే దేవుడు అంటాడు ఒకటే దెబ్బ తీసేస్తాడు మనల్ని. అంతవరకు చేసిన పనులన్నీ వేస్ట్ అయిపోతాయి. అందుకని మనం చేద్దాము నమ్మకంతోటి దేవుని సన్నిధిలో మనం కృతజ్ఞత హృదయంతోటి వద్దాము. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు ఎంత మంచిగా మనల్ని కాపాడిండు. దేవుడు ఎన్ని భయంకరమైన పరిస్థితులకెళ్ళి తీసుకుపోయిండు. ఈ సంవత్సరం అంతా మనం ఎక్కడెక్కడ దేవుని కంటే ఎక్కువ మనం హైలైట్ కావాలని ఆలోచిస్తే మనం దాన్ని సరి చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఆయన కృతజ్ఞత హృదయము
డెవలప్ చేసుకుందాము. కిన మనసు కలిగిన వారి హృదయం గుణపరచబడుతది. ఆ మనసున్నోడే నా హృదయాన్ని అనుసరిస్తాడనంటాడు. అందుకనే సంతోషం ఎక్కడుంటదో ఆడ కురకడం గాదు. ఎక్కడ ప్రలాపము, దుఃఖం ఉన్నదో, ఎక్కడ దేవుని ఓదార్పు అవసరం ఉందో అక్కడ ఉండాలి. ఓదార్చుటకు ఊరికనే వచ్చినంటాడు. అందుకనే అదొక్కసారి యెషయా దాంట్లో చూసి మనం ఐ థింక్ వి కెన్ క్లోజ్ దిస్. ఎటువంటోళ్ళ దగ్గరికి నేనొచ్చినానంటే అంటాడనమాట. 61వ దాంట్లో ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానం ప్రకటించుటకు నన్ను అభిషేకించును. నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారిని విడుదల చేయుటకు, బంధింపబడిన వారిని విముక్తి చేయుటకు, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండనియ్యడానికి వస్తున్నా అంటున్నాడు. ఇది దేవుడు జేసేది. ఇట్లా జేసిన తర్వాతనే ఉంటది. చాలా కాలం పాడైన పునాదులను మళ్ళా తిరిగి లేపుగా, పురములను మళ్ళా కట్టిస్తారు అదంట. సో లెట్ అస్ రీబిల్డ్ అవర్ సెల్వ్స్ ఫస్ట్ అండ్ లెట్ అస్ బి థ్యాంక్ఫుల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు చేసిన అన్ని ఉపకారాలను బట్టి, దేవుని ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి, మా ఆకాశ విశాలమందు తంబురతోను, నాట్యంతో మనము ఆ పాట ఖచ్చితంగా ఎప్పుడు నోట్లో పెట్టుకోవాలి అసలు. కొంతకాలం అయినాక బైబిల్ పట్టుకునే పరిస్థితి రాకున్నా కూడా ఈ పాటలే మన హృదయంలో ఎప్పుడు ఉండాలి. దేవుని స్తుతించుడు, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడు, ఆయన పరిశుద్ధ ఆలయం ఉంది. ఇవంతా ఈ పాటలాగా చేసి ఆ మొత్తం కీర్తన మన హృదయాన్ని నిలబెట్టిండు. అటువంటి మనకు కొన్ని పాటలున్నాయి పాతకాలంలో చేసి. ఇప్పుడంతా ఏం బాగాలేవు పాటలు ఎక్కువ. ఎందుకంటే దేవుని సన్నిధిలో సమయం గడిపి అనుభవపూర్వకంగా రాసేది తక్కువైంది. ఇయాల రేపంతా ఎవరు ఎన్ని లైక్‌లు చేస్తుర్రు, ఎంత పాపులర్ కావాలని పాటలు రాస్తుండ్రు గానీ, అనుభవపూర్వకంగా రాసిండ్రు. ఎంత మంచి పాటలు రాసిండ్రు. ముంగమూరి దేవదాసు రాసిండు. దేవ సంస్తుతి చేయవే మనసా, మన మనస్సు దేవుని ఎందుకు స్తుతించాలని రాసిండు. 10, 11 వచనాలు. ఒక్కొక్క వచనం చదువుతా ఉంటే మనకు అర్థమైతది. వి హావ్ టు ప్రైజ్ గాడ్. కృతజ్ఞత ఎప్పుడొస్తది? అప్పుడే స్తుతి వస్తది కాబట్టి. దేవుని స్తుతించలేనోడు అసలు దేవుని సన్నిధిలో ఉండలేడన్నమాట. అందుకనే స్తుతి గానములు పరలోకంలో జరిగే ఒక గ్రేటెస్ట్ ఈవెంట్ ఎప్పుడు నిరంతరం ఉండేదేంటంటే, నువ్వే పవిత్రుడు దేవా! నిన్ను చూసి స్తుతిస్తున్నానని దేవుని కొనియాడగలిగే మనస్తత్వం మనం డెవలప్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు కనపడే పాపం, కష్టాలు, నష్టాలు ఎవడెవడు ఏమన్నా చేసుకొని ఈ ఆలోచనతోటున్నప్పుడు దేవుడంటాడు, వీళ్ళ ద్వారా నేను నా కార్యంలో జేస్తాను. దాని ద్వారా ఆకాశ విశాలమందు నన్ను స్తుతిస్తారు. నా స్తుతికి కారణము ఈ భూమి మీద మీరే గావాలి అని దేవుడు మనల్ని కోరుతున్నాడు. మనం జేసే పనులతోటి దేవునికి స్తుతి కలగాలనమాట. అటువంటి పట్టుదల కలిగిన హృదయం మనం డెవలప్ జేసుకున్నాము. దేవుడిచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థాంక్ యూ పాస్టర్ గారు.